హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మీరు ఆల్రెడీ థంబ్నైల్ చూసారు కదా. మేమందరం కలిసి ఈరోజు శ్రీరంగం వెళ్ళబోతున్నాము. సో దానికి సంబంధించిన ఈ వీడియోలో అంతా ఉంటుంది. ఇంకా అసలు ఈ శ్రీరంగం ప్రోగ్రామ్ ఎలా ప్లాన్ చేసుకున్నాము ఏంటి అనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఇంక అందరూ రెడీ అయిపోయాము రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి. ఎగ్మోర్ నుంచి మాకు ట్రైన్ ఉంది 1:15కి మధ్యాహ్నం. ఇంకా లంచ్ ఇంట్లోనే చేసేసి అందరం బయలుదేరాము. ఇది హ్యాండ్ బ్యాగ్ చూపించు. మా అమ్మ అసలు హ్యాండ్ బ్యాగ్సే వాడదనమాట, పెద్దగా నచ్చదు. ఇంకా చెన్నైలో అప్పటికప్పుడు తనకు అనిపించి ఆ రోజు ముందు రోజే కొనుక్కుంది. ఈ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడైనా వదిలేస్తుంది ఖచ్చితంగా అని చెప్పి మేము జోకులు వేసుకున్నాము. అసలు అలవాటే లేదు మా అమ్మకి, బట్ బాగానే క్యారీ చేసింది. ఈ ట్రిప్ అంతా కూడా అసలు ఎక్కడా మర్చిపోలేదు ఆ హ్యాండ్ బ్యాగ్ని. ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసేసాడు బావ. మనం బుక్ చేసుకునేటప్పుడు అక్కడ ఎక్సెల్ అని ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎక్సెల్ అని పెట్టుకుంటే మనకి ఇలాగ ఒక 7 సీటింగ్ది వస్తుంది అనమాట. అయితే వెనకాలేమో చాలా చిన్న ప్లేస్, మా ఇద్దరిని తోస్తారు ఇంకా వెనకాల కూర్చోమని చెప్పి. అక్కడ కాలు పెట్టుకోవడానికి కూడా అసలు అంత ప్లేస్ లేదు, చాలా చిన్నగా ఉంది. ఇంకా చెన్నై నుంచి శ్రీరంగం మేము ఎలా రీచ్ అయ్యామనేది ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ అయితే నేను పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈజీగా ఉంటుంది. స్క్రీన్ మీద ఇక్కడ ట్రైన్ డీటెయిల్స్ పెడతాను, చూడండి. చెన్నై నుంచి శ్రీరంగానికి అప్రాక్సిమేట్గా ఒక 6 అవర్స్ ట్రైన్ జర్నీ ఉంటుంది. ఎగ్మోర్ నుంచి అయితే మ్యాక్సిమం డైలీ ట్రైన్స్ ఉంటాయి, డైరెక్ట్ ట్రైన్స్ ఉంటాయి శ్రీరంగం రీచ్ అవ్వడానికి. మేము వెళ్ళిన ట్రైన్ డీటెయిల్స్ అయితే నేను స్క్రీన్ మీద పెట్టాను. ఇంకా జర్నీ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 5 అవర్స్ అలా ఉంటుంది. 1:15కి ట్రైన్ అంటే మ్యాక్సిమం 5 to 5:30 లోపు మనం అక్కడ శ్రీరంగంలో రీచ్ అయిపోతాము. అగో చైర్ కార్ పెట్టేసాడు అనుకుంటా ఆల్రెడీ. ఇదే మంది అనుకుంటా. మేము వెళ్ళే ట్రైన్ వచ్చేసి చైర్ కార్ అనమాట. అయితే మాకు సీట్స్ ఎలా వచ్చినాయి అంటే ఇద్దరికి ఒక దగ్గర, ముగ్గురికి ఒక దగ్గర, ఒక్కరికేమో ఒక ప్లేస్లో అలా వచ్చింది. ఆ ఒక్క సింగిల్ సీట్ వచ్చేసి నాన్ ఏసీ బుక్ అయింది. మిగతావన్నీ ఏసీయే, సింగిల్ సీట్ ఏమో నాన్ ఏసీ బుక్ అయింది. ఇంకా సింగిల్ సీట్లో బాగా కూర్చున్నాడు. ముగ్గురు వచ్చిన చోటేమో నన్ను, మా డాడీని, మా మమ్మీని కూర్చోబెట్టాడు. ఇద్దరు వచ్చిన చోటేమో మా అత్తని, మామయ్యని కూర్చోబెట్టాడు. అసలు అలా ఎందుకు బుక్ అయినాయి అంటే అసలు ఈ ట్రిప్ ప్లాన్ చేసిందే మా అన్నయ్య వదిన కోసం. వాళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది కదా. పెళ్ళైన తర్వాత కొత్తగా ఒక ఊరు వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా అందరూ చెన్నై వెళ్ళిన తర్వాత శ్రీరంగం వెళ్దాము అని అనుకున్నాము. అసలు ప్లాన్ చేసిందే వాళ్ళ కోసం. అయితే ఈ లోపే ఆషాఢ మాసం వచ్చేసింది. పంతులు గారిని అడిగితే ఒకే ఇంట్లో కాదు కదా, ఒకే గుడికి కూడా వెళ్ళకూడదు, ఒకే ప్లేస్లో ఉండకూడదు అని చెప్పారు. ఎవరు? మా మమ్మీ డాడీ, పెళ్లి కూతురు, అలాగే కన్యాదానం చేసింది మా అత్తయ్య మామయ్య. కాబట్టి మా అత్తయ్య మామయ్య, మా అన్నయ్య వీళ్ళందరూ కూడా ఒకే ప్లేస్లో ఉండకూడదంట. ఇంకా మా అన్నయ్య వదిన రావట్లేదు అని అంటే మా మమ్మీ డాడీకి కూడా రావాలనిపించలేదు ముందు. మేము డ్రాప్ అయిపోతాంలే, మీరు వెళ్ళండి అన్నారు. మేము అందరం టికెట్స్ బుక్ చేసుకున్నాం. ఇంకా తర్వాత అన్నయ్య కొంచెం కన్విన్స్ చేశాడు అనమాట. ఎందుకు ఇంత దూరం వచ్చారు కదా, వెళ్ళండి వాళ్ళతో పాటు, మేము ఉండిపోతాంలే, మేము ఇక్కడే ఉంటాంగా చెన్నైలో, ఎప్పుడైనా వెళ్తాము అని కన్విన్స్ చేస్తే ఇంకా మమ్మీ వాళ్ళు ఓకే అన్నారు. ఆ తర్వాత వాళ్ళకి బుక్ చేసేసరికి ఇంకా అలా సపరేట్ అయిపోయినాయి అనమాట మొత్తం సీట్లన్నీ. అసలు ఇంతకీ ఎవరి కోసమైతే ఈ ట్రిప్ ప్లాన్ చేయాలని నేను అనుకున్నానో వాళ్ళిద్దరూ రాలేదు. ఇంకా మేము అందరం కలిసి వెళ్తున్నాము. సో ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత ప్రతి అరగంటకి ఏదో ఒక ఫుడ్ వస్తుంది అనమాట. అప్పుడు స్నాక్స్ కానీ మీల్స్ వచ్చాయి, సాఫ్ట్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ వచ్చాయి. ఇంకా డాడీ అయితే కట్లెట్స్ తీసుకున్నారు. బాగున్నాయి టేస్ట్. మమ్మీ ముందు అనుకుంది చూసి అవి ఏం బాగోవు అని అనుకుంది, బట్ అవి టేస్ట్ బాగున్నాయి. ఇంకా చెన్నై నుంచి శ్రీరంగం వెళ్ళే రూట్ అయితే తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం ఇవన్నీ దాటి వెళ్ళాలి. ఇప్పుడైతే తాంబరం దాటేసాము. ఇప్పుడు చెంగల్పట్టు దగ్గరికి వెళ్తుంది అనమాట ట్రైన్. ఇక్కడ చెంగల్పట్టు చెరువు ఉంటుంది, చాలా పెద్ద చెరువు. సో ఇంకా దీని తర్వాత చెంగల్పట్టు స్టేషన్ వస్తుంది. చెన్నై నుంచి తాంబరం 1 అవర్ ఉంటుంది, తాంబరం నుంచి చెంగల్పట్టు 1 అవర్ ఉంటుంది. అంటే చెన్నై నుంచి చెంగల్పట్టుకి 2 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇంక మాకు కన్ఫర్మ్ అయిన సీట్లు కూడా ఇద్దరికి ఒక రోలో వచ్చింది, ఒకరికి ఒక రోలో వచ్చింది. ఒక విండో సీట్ కూడా రాలేదు, మంచిగా ఏదైనా క్యాప్చర్ చేసుకుందామంటే. సో ఇంకా అటు సైడ్ ఏమో అమ్మ కూర్చుంది, ఇటు సైడ్ ఏమో నేను డాడీ కూర్చున్నాము.
ఇప్పుడైతే వెల్లుపురం రీచ్ అయిపోయాము. ఇదే వెల్లుపురం రైల్వే స్టేషన్. ఇది దాటిన తర్వాత ఒక్క 1 అవర్ ట్రైన్ ఆపేశాడనమాట. పిచ్చెక్కిపోయింది మాకు నిజంగా లోపల కూర్చొని. అసలు ఎందుకు ఆపాడో తెలీదు. చాలాసేపు గంట మాత్రం ట్రైన్ అలా ఆపేశారు. తర్వాత స్లోగా ఇంకా స్టార్ట్ అయిన తర్వాత హమ్మయ్య అనుకున్నాము. అసలు 5:00కి 5:30 కల్లా మేము శ్రీరంగంలో రీచ్ అవ్వాల్సింది కాస్త 6:30 7 అలా అయిపోయింది శ్రీరంగం రీచ్ అయ్యేసరికి. ఇంకా ఫైనల్లీ శ్రీరంగం అయితే రీచ్ అయిపోయాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది దిగ్గానే. ఎందుకంటే ఈ శ్రీరంగం అనే ప్లాన్ నాకు ఎప్పటి నుంచో ఉంది నా మనసులో. కాకపోతే మేమే వెళ్ళిపోతే ఎందుకు, ఇలాంటి మంచి మంచి ఊర్లు పెద్దోళ్ళు కూడా చూడాలి. మమ్మీ డాడీ అత్తయ్య మామి అందరినీ పిలిచి అందరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా. వాళ్ళు కూడా అస్తమానం వెళ్ళలేరు కదా. ఇలా మేము వెళ్ళినప్పుడే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోతే మేము చూసినట్టు ఉంటుంది, వాళ్ళు చూసినట్టు ఉంటుంది, అందరం కలిసి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా అనుకున్నాము. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని. ఫైనల్లీ ఈసారి అందరూ రావడం కుదిరింది. అందరం కలిసి ఇంకా వెళ్ళడం కుదిరింది. మాకు మా అన్నయ్య వాళ్ళు రాలేదన్న ఒక చిన్నదే ఉండిపోయింది అనమాట. ఇంకా ఆషాఢ మాసం ఏం చేస్తాం, తప్పలేదు. లేకపోతే అసలు అందరం కలిసి వెళ్ళాలి. ఎందుకంటే శ్రీరంగం అనేది అసలు మామూలు ఊరు కాదండి బాబు. నిజంగా టెంపుల్ చూసిన తర్వాత అయితే నాకు మచ్చెదిరిపోయింది. ఎంత మంచి టెంపుల్, ఎంత మంచి ఊరు అంటే అసలు అందరూ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన టెంపుల్ శ్రీరంగం నిజంగా. ఇంకా అలా నాకు కొంచెం హ్యాపీ అనిపించింది అనమాట. ఫైనల్గా శ్రీరంగం వచ్చేసాము, దేవుణ్ణి చూడొచ్చు, ఊరు చూడొచ్చు అని. సో ఇంకా ఇప్పుడైతే బయటకు వెళ్ళడానికి, రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళడానికి ఇక్కడ ఒక సబ్వేలా ఉంది. అందులోంచి వెళ్ళిపోతే కొంచెం దగ్గరగా ఉంటుందని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు చెప్తే ఇంకా సబ్వే నుంచి బయటకు వెళ్తున్నాము. ఇలా వెళ్తున్నప్పుడు సేమ్ నాకు కోయంబత్తూర్ లాస్ట్ టైం మేము ఊటీ వెళ్ళినప్పుడు కోయంబత్తూర్ ఫస్ట్ వెళ్ళాం కదా, అప్పుడు అలాగే లోపల టన్నల్స్ లాగా ఉంది. అక్కడి నుంచి అలా బయటకు వెళ్ళాము. సేమ్ అలాగే అనిపించింది నాకు. ఇది కూడా శ్రీరంగం కూడా కొంచెం అలాగే ఉంది. ఇంకా స్టేషన్ నుంచి అయితే బయటకు వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ కూడా ఒక చిన్న టెంపుల్ ఉంది. ఇంకా శ్రీరంగం రైల్వే స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఇది. అక్కడ పద్మనాభ స్వామి అవతారంలో ఉన్నారు కదా, అలాగే ఉంటారు. ఇప్పుడు శ్రీరంగం టెంపుల్లో కూడా స్వామివారు అలాగే ఉంటారు. సో శ్రీరంగం రైల్వే స్టేషన్ కూడా చాలా బాగుంది. చిన్నదనమాట, చాలా చిన్నది. ఈ ఊరు చిన్నది, రైల్వే స్టేషన్ కూడా చిన్నది. చాలా బాగుంది రైల్వే స్టేషన్ కూడా. అక్కడికి కూడా 2 ఫోటోలు దిగేసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరాము. ఇంకా టిఫిన్స్ మేము రైల్వే స్టేషన్ దగ్గర ఒక చిన్న హోటల్ ఉంటే అక్కడే పార్సల్ చేయించేసుకొని ఇంకొక 2 ఆటోలు మాట్లాడుకొని రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. మా బావ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో రికమెండ్ చేశారని చెప్పి ఇక్కడ ఒక సర్వీస్ అపార్ట్మెంట్లో రూమ్స్ అయితే బుక్ చేశారు. ఇది టెంపుల్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. అయితే ఈ సర్వీస్ అపార్ట్మెంట్లో రూమ్స్ అయితే బాగానే ఉన్నాయి, కానీ చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటో నేను మీకు ముందు రూమ్ టూర్ ఇచ్చేసిన తర్వాత మీకు చెప్తాను. సో ఫస్ట్ రూమ్ డోర్ ఇది. ఈ పక్కకి ఇలా తిరిగితే టీవీ క్యాబినెట్ ఉంది. ఇది మొత్తం 4 బెడ్స్ వచ్చినాయి అనమాట. పర్ డేకి ఇది 3000 ఈ రూమ్ రెంట్. 2 పెద్ద బెడ్స్ హాల్లో, అండ్ ఇది నాన్ ఏసీ. అవి కాక ఇంకో 2 ఏసీ రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్ నుంచి పక్కన ఇది వస్తే ఇక్కడ కిచెన్ ఉంది. సో ఈ పక్కన వాష్రూమ్, సింక్ ఇచ్చారు. ఇంకా వాష్రూమ్ కూడా బాగానే ఉంది, అది కూడా నీట్గానే మెయింటైన్ చేశారు. ఇంకా పక్కనే ఇది వచ్చేసి ఇంకో బెడ్రూమ్. ఇక్కడ కూడా ఒక పెద్ద బెడ్ ఇచ్చారు, చిన్న సోఫా, టీపై అలా ఇచ్చారు, అండ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ వచ్చింది. సో ఇది మొత్తం ఈ రూమ్. ఇందులోనే పక్కన కబోర్డ్ కూడా ఇచ్చారు మన బట్టలు అవి పెట్టుకోవడానికి. సో బాగుంది ఇక్కడ కూడా. అండ్ ఇది ఏసీ రూమ్ అనమాట. ఇది ఒకటి, దీని పక్కనే ఇంకొక ఏసీ రూమ్ ఉంది. సో ఇదే అనమాట. సేమ్ ఈ 2 రూమ్స్ ఒకేలా ఉన్నాయి. ఆ పక్కన రూమ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఇది కూడా ఉంది. ఇక్కడ కూడా కబోర్డ్, బెడ్, చిన్న టీపా ఇది కూడా ఇచ్చారు. సో ఈ 2 రూమ్స్ అనమాట. అలా పర్ డేకి 3000, 4 బెడ్స్ ఇచ్చారు. ఎక్కువ మంది వచ్చినప్పుడు అయితే ఇది ఓకే, కానీ డిసడ్వాంటేజ్ ఏంటంటే టెంపుల్కి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది కదా, ఆటో ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి 200 పర్ ఆటోకి 200 ఛార్జ్ చేస్తున్నారు. ఒక్కరు వస్తే ఓకే, మరి ఎక్కువ మంది వచ్చినప్పుడు మేమే 2 ఆటోలు తీసుకున్నాము. ఒక్కొక్క ఆటోకి 200 అయింది. ఇంకా 3-4 ఆటోలు తీసుకుంటే ఇంకెంత అవుతుంది? సో కొంచెం ఎక్కువైనా టెంపుల్కి దగ్గర తీసుకోవడమే బెస్ట్ అనమాట. అక్కడ కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, ఒక 3000 నుంచి అలా ఉన్నాయి రూమ్స్. టెంపుల్ దగ్గర తీసుకోవడమే నేనైతే రికమెండ్ చేస్తాను. అక్కడే ఉంటే అక్కడి నుంచి తిరగడానికి కానీ అక్కడ మార్కెట్ చూసుకోవడానికి కానీ బాగుంటుంది. ఇంత దూరం కన్నా కూడా టెంపుల్ దగ్గర ఉండడమే బెస్ట్. సో ఇదైతే నేను పెద్ద రికమెండ్ చేయను. ఇంకేంటి సో ఇప్పుడైతే
టైం 10 అయింది. ఇందాక ఆటో డ్రైవర్స్ ఏం చెప్పారంటే ఎర్లీ మార్నింగ్ 5 ఆ టైం కల్లా మీరు గుడికి రీచ్ అయితే కనుక ఎర్లీ మార్నింగ్ దర్శనం చాలా బాగుంటుంది అని చెప్పారు. సో అది దానికి రీచ్ అవ్వడానికి మేము కూడా పొద్దున్నే లేచి వెళ్దామని అనుకుంటున్నాము. సో పొద్దున్నే పావుతక్కువ 4 లేచి రెడీ అయ్యి పావుతక్కువ 5 ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ ఇక్కడికి ఎంత? ఇక్కడ 2 కిలోమీటర్స్. టెంపుల్ ఒక 2 కిలోమీటర్స్ అలా ఉంటుందంట. సో ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా పడుకొని పొద్దున్న ఫాస్ట్గా లెగుస్తాము. రేపు అసలు శ్రీరంగం ఏ టైంకి వెళ్ళాము, అక్కడ లోపల ఎలా ఉంది, ఇంకా ఏమేమి టెంపుల్స్ చూసాము రేపు అనేది నేను రేపు వీడియోలో మొత్తం మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఈ కంటిన్యూషన్ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాము. అండ్ లెన్ గివ్ స్మైలింగ్. బాయ్. గట్టిగా చెప్పు, వినిపించారు వాళ్ళకి. మళ్ళీ చెప్పండి, నువ్వే చెప్పు. ఇదంతా ఓకే. 2 రూమ్స్ అనమాట. నేను మమ్మీ డాడీ ఒక రూమ్లో ఉంటున్నాము. వీళ్ళ ఫ్యామిలీతో మా బావ ఒక రూమ్లో ఉంటున్నాడు. నువ్వు మీ ఇంటికి వెళ్ళు, నేను మా ఇంటికి వెళ్తాను.